జై బాలయ్య అని చూడు బ్రో ఒకసారి. ఎవరైతే అగేన్స్ట్ వీడియోస్ పెడతారో, ఎక్కడ కూర్చోబెడతారో బాలయ్య బాబు గారి అభిమానుల గురించి మీకు ఇంకా పూర్తిగా తెలీదు. అక్కడ మాకు వయా మీడియా ఉండదు అభిమానులకు వచ్చేటప్పటికి. ఓన్లీ పాజిటివ్ జోన్. ఆ జోన్లో వెళ్ళిపోతారు, దారిలో వచ్చే స్పీడ్ బ్రేకర్లు తొక్కుంటూ వెళ్ళిపోతారు. అది ఒక వైబ్. బాలయ్య బాబు గారు అనేది ఒక వైబ్. ఆయన కూడా క్లియర్గా చెప్పారు, నా అభిమానులు అనేవాళ్ళు ఇంతమంది వాళ్ళ నుంచి ఏం ఆశించరు, అలా ప్రేమిస్తూ ఉంటారు అంతే అని. ఇలాంటి అభిమానులు చాలా రేర్గా దొరుకుతారు. ఈరోజు బాలకృష్ణ గారి సినిమా ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది, బైలాంగ్వేజ్ రిలీజ్ అవుతుందన్న కుళ్ళు. మీరు ఎవరు అభిమానులు అన్న కావచ్చు, కానీ కుళ్ళు పట్టడం అనేది తప్పు. ఇది కుళ్ళు పట్టడం అనేది చాలా తప్పు. సో ఇంతమంది నెగిటివిటీ మధ్యలో బాలకృష్ణ గారి సినిమా ఓటీటీకి వచ్చేస్తుంది, లేదు 12 రావట్లేదు, లేదు ఈ సంవత్సరం రావట్లేదు, లేదు వచ్చే సంవత్సరం కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు, అబ్బాయి ఈ సినిమా లైఫ్ అయిపోయింది అనుకుంటారేమో. ఇక్కడ ఉంది బాలకృష్ణ గారి అభిమానులు. మీరందరూ ఎక్కడ బేఫికర్గా ఉండండి బ్రో. ఈ రోజు స్టే వెకేట్ అవుతుంది. 12వ తారీఖున ప్రీమియర్స్ పడబోతున్నాయి, రచ్చ మొదలవుతుంది. ఖచ్చితంగా ప్రిపరేషన్ డబల్ ఎత్తులో ఉండాలి మనకి. ఈసారి బస్తా పేపర్లు పూలు చింపుకొని మొదటి రోజుకి రెడీ అవ్వండి. ఈ పండగ అనేది వచ్చే సంక్రాంతి దాకా దున్నుకుంటే వెళ్ళిపోతే మనల్ని ఎవడు ఆపేడ్రా అనే సిచ్యువేషన్ మొదలవుతుంది ఏపీలో. అప్పుడు అర్థమవుతుంది బాలకృష్ణ గారి మేనియా ఏంటో, బాలకృష్ణ గారి అభిమానుల సంగతి ఏంటో. డేట్లు మారచ్చు కానీ అభిమానం మారదు.